నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గడిచిన 5 ఏళ్లు కూడా వైసీపీ హయాంలో ఏ దాడులు జరిగినా అటు టీడీపీ కార్యకర్తలపైన ఇటు జనసేన కార్యకర్తలపైన కేసులు నమోదవ్వడం చూసాం. మరి గత 2 రోజులుగా కూడా ఏపీ రాజకీయాల్లో అటు అంబటి ఇటు జోగి రమేష్ చేసినటువంటి కామెంట్స్కి దాడులు జరగడం, మరి ఇటు టీడీపీ కార్యకర్తలపైన జనసేన కార్యకర్తలపైన కేసులు నమోదవ్వడం, మరి వాటికి సోషల్ మీడియాలో నిరసనలు రావడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఏ ప్రభుత్వంలో అయినా ఏదైనా దాడి జరిగితే అటు అధికార పక్షంలోనూ ఇటు ప్రతిపక్షంలోనూ కార్యకర్తలపైన నేతలపైన కేసులు నమోదవుతాయి సార్. కానీ గడిచిన 5 ఏళ్లు వైసీపీ హయాంలో ఇటు తెలుగుదేశం కార్యకర్తలపైన అటు జనసేన కార్యకర్తలపైన కేసులు నమోదవడం చూసాం. మరి ఇప్పుడు అంబటి విషయం కానివ్వండి, జోగి రమేష్ విషయంలో తెలుగుదేశం కార్యకర్తలపైన జనసేన కార్యకర్తలపైన కేసులు నమోదయ్యే అంశంలో సోషల్ మీడియాలో పెద్ద నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇక్కడ ఒకటి, ప్రభుత్వం పారదర్శకంగా పరిపాలన చేస్తుంది. చట్టం ముందు, న్యాయం ముందు అందరూ సమానమేననే భావన ప్రభుత్వం కల్పిస్తుంది అనేది ఈ జరిగిన సంఘటనలో అటు అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంబటి రాంబాబు వ్యాఖ్యల పట్ల నిరసన తెలియజేయడం కోసం అంబటి రాంబాబు ఇంటి వరకు వచ్చి అక్కడ అది ఘర్షణపూరిత వాతావరణంగా రూపాంతరం చెంది అదొక వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో అక్కడ కూడా క్రియాశీలకంగా వ్యవహరించిన కొందరి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. మరి అంబటి రాంబాబుకి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి వచ్చిన వాళ్ళు ప్రధానంగా తెలుగుదేశం శాసనసభ్యురాలు గల్లా మాధవ్ గారి నాయకత్వంలో వచ్చారు. అలాగే కొందరు జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడికి రావడం జరిగింది. అలా వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం రాజకీయంగా పక్షపాత ధోరణితో కనుక వ్యవహరించదలుచుకుంటే ఏ ఘర్షణ జరిగినా, ఏ దాడులు జరిగినా, ఎంత హింసాకాండకు దారి తీసినా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో లాగా మరి మనం చూసాం కదా, మాచెలలో త్వరగా కిషోర్ అనే అతను బోండా ఉమ్మ గారి మీద, బుద్ధా వెంకన్న గారి మీద చేసిన దాడి చూసాం. ఆ దాడిలో పారా కిషోర్ అని చెప్పని ఒక లాయర్కి తలకు పగిలిన సంఘటన కూడా గుర్తు చేసుకోవాలి మనం. కానీ ఆ త్వరగా కిషోర్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి స్టేషన్ బెయిలిచ్చి పంపించారు. ఇప్పటికీ ఆ సంఘటన మన కళ్ళ ముందే ఉంది, ఆ వీడియో. అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేస్తే నామమాత్రపు అరెస్టులు. సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల్ని సోషల్ మీడియా వేదికగా అడ్డగోలుగా దూషిస్తున్నారు అని చెప్పని హైకోర్టు రిజిస్టార్ కేసు రిజిస్టర్ చేస్తే ఏపీ సిఐడి కనీసం ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోతే అంతిమంగా హైకోర్టు సిబిఐకి ఆదేశించి, సిబిఐ విచారణకు ఆదేశించి సిబిఐ ద్వారా అరెస్టులు చేయించాల్సి వచ్చింది. అంటే ఏ విధమైన పక్షపాత ధోరణితో జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగిందో చూసిన తర్వాత ఆ విధమైన పక్షపాత ధోరణితో అతను పరిపాలన చేసిన పర్యవసానం ప్రజలలో ఏ అభిప్రాయం కలిగింది, ప్రజలు అతన్ని ఎన్నికల్లో ఏ విధంగా శిక్షించారనేది కళ్ళ ముందు కనిపిస్తున్న తర్వాత ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా అతనిలానే వ్యవహరించాలని చెప్పని సహజంగా ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన కొందరికి అనిపించవచ్చు. అరే, చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు దూషిస్తే కదా వీళ్ళు అక్కడ నిరసన తెలియజేయడానికి వెళ్ళింది, చంద్రబాబు నాయుడు గారికి మద్దతుదారులు కదా వీళ్ళందరూ, అసలు ఈ ఇష్యూ, ఈ ఘర్షణ బిగించేసింది అంబటి రాంబాబు కదా, మరి వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టాలి అని చెప్పని వీళ్ళ మీద ఎలా కేసులు పెడతారు, కొంచెం వ్యంగ్యంగా కొంతమంది ఇది మంచి ప్రభుత్వం అది ఇది అని చెప్పని కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది, ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొన్న వాళ్ళందరూ వాళ్ళేం కొత్త వ్యక్తులు కాదు. అంటే రాజకీయ పార్టీ ఏదైనా ఒక నిరసన కార్యక్రమం, ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పాల్గొంటూ ఉంటారు. ఆ పాల్గొనే క్రమంలో కొందరు క్రియాశీలకంగా ఉండే సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు ఒకవేళ తమ పార్టీకి సంబంధించి ఏదైనా ఒక కార్యక్రమం, తమ నాయకుడిని డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చినా, ప్రత్యర్థి పార్టీని నిలదీయాల్సి వచ్చినా, అవసరమైతే కలబడాల్సి వచ్చినా, కొట్లాడాల్సి వచ్చినా వాళ్లే కనిపిస్తారు. అటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి బలగం. వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితం, ఇప్పుడు కేసు అయితే మన పరిస్థితి ఏంటి,
మన కెరీర్ ఏంటి, ఇక్కడ మనం ఆ ప్రతిపక్షం మీద ఇంతగా మనం అగ్రెసివ్గా మనం బిహేవ్ చేస్తే రేపు వాళ్ళకి మనం టార్గెట్ అవుతామేమో, ఈ విధమైన సంకోచాలు భయాలు వాళ్ళ మనసులో ఉండవు. కరడుగట్టిన నికార్సైన అసలు సిసలు పోరాట యోధులు వాళ్ళు. ఇప్పుడు ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్నవాళ్ళు కార్పొరేటర్ వేమునపల్లి శివరాం ప్రసాద్, తన శాండ్ బుజ్జి అంటారు. తను నాకు 1994 నుంచి తెలుసు. చాలా చిన్నపిల్లాడప్పటి నుంచి తెలుసు నాకు. 18-19 సంవత్సరాల వయసు అప్పటి నుంచి. తనకు అప్పటి నుంచి ఇప్పటికే పార్టీయే ప్రపంచం. అంటే పార్టీ కోసం డి అంటే డి అనే మనస్తత్వం. గుంటూరులో జరిగిన ఏ సంఘటనకైనా సరే ప్రత్యక్షంగా ముందు నిలబడతాడు. అలాగే కనపర్తి శ్రీనివాసరావు గారు, పిల్లి మాణిక్యరావు గారు, రావిపాటి సాయికృష్ణ అని చెప్పని జిల్లా తెలుగుతో అధ్యక్షుడిగా చేశాడు. వీళ్ళందరూ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఉద్యమ కార్యాచరణ తీసుకున్నా వీళ్ళే ముందు నిలబడతారు. కేసులు అవుతాయని వాళ్ళకి తెలీదా? ఆ క్షణాన ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే వీళ్ళ మీద కేసులు నమోదవుతాయి అని చెప్పని తెలియని అమాయకులు కాదు వాళ్ళు. సిఐడి ప్రధాన కార్యాలయం గుంటూరులో ఉంటుంది. ఏపీ సిఐడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్టులు పెట్టారనో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడారనో, నాడు తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలని అరెస్టులు చేస్తే వాళ్ళందరినీ తీసుకొచ్చేది గుంటూరు సిఐడి కార్యాలయానికి. ఆఖరికి సీనియరు మీడియా విలేకరులు మూర్తి గారిని, వెంకటకృష్ణ గారిని, సాంబశివరావు గారిని, ఇటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేసినప్పుడు కూడా వాళ్ళు విచారణకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చి, లేదు ఒకవేళ అరెస్ట్ అయితే వాళ్ళకి బెయిల్ దక్కి మళ్ళీ వాళ్ళు విడుదలై ఇంటికి వెళ్ళే వరకు, అది సోషల్ మీడియా కార్యకర్తలనే కాదు, అమరావతి ఉద్యమం సందర్భంగా ఒకరోజు నేషనల్ హైవే బ్లాక్ చేశారని చెప్పని తాడికొండ ఉప సర్పంచ్ ఒమ్మనేని రాము వీళ్ళని 10 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు జైలు నుంచి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చే వరకు వాళ్ళకి అండగా నిలబడేది వీళ్ళే. అక్కడ వీళ్ళ వెనక నాయకులు ఉంటారు. వాళ్ళకి అక్కడ అంబటి రాంబాబు నిలదీసే క్రమంలో అక్కడ ఒక ఘర్షణపూరిత వాతావరణం చెలరేగితే, ఆ ఘర్షణలో ఇన్వాల్వ్ అయితే అక్కడ కేసులు అవుతాయి. కేసుల గురించి భయపడే యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులు ఆ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండరు. దీని గురించి సోషల్ మీడియాలో ప్రభుత్వం కేసు నమోదు చేసింది అని అంటే, ఒక సంఘటన జరిగింది, అక్కడ కొంత ఘర్షణ జరిగింది, కొన్ని కార్లు ధ్వంసమైనవి, ఒక ఫైర్ అంటే అతని ఇంట్లో ఒక ఫ్లెక్సీని ముట్టించి పడేశారు. సోషల్ మీడియాలో సత్తెనపల్లిలో వైసీపీ పార్టీలోనే అంబటి రాంబాబుకి వ్యతిరేక గ్రూపు వాళ్ళు ముట్టించేశారు అని చెప్పని చలమణైంది. అది ఎస్టాబ్లిష్ చేయాలన్న విచారణ జరపాలిగా. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అది చిలికి గాలివానలాగా మారింది. అంబటి రాంబాబు ఇంటి మీద అది రాళ్ళదాడి వరకు వెళ్ళింది. అద్దాలు ధ్వంసం అయినాయి. పోలీసుల భద్రతలో కోడిగుడ్లు విసురుతున్న నేపథ్యంలో పోలీసులు అతన్ని వాళ్ళ దగ్గరుండే ఆ షీల్డ్స్ని అడ్డం పెట్టి వ్యాన్లు ఎక్కించుకొని తీసుకెళ్లారు వజ్రవాహనంలో. అటువంటప్పుడు ఆ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద కొందరి మీద కేసులు నమోదవుతాయి. ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి అని చెప్పని ఏకపక్షంగా కేవలం అంబటి రాంబాబుకే కేసులు పరిమితం చేయడం సాధ్యం కాదు. ఆ విధమైన బయాస్డ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తే అది ప్రభుత్వానికి అప్రతిష్ట. ఆ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు నిర్భయంగా ఇన్వాల్వ్ అయ్యారు. ఒకవేళ వాళ్ళ మీద కేసు నమోదైనా దాన్ని వాళ్ళు ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. వీటిని లెక్క చేయని ధీరత్వం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఏదో భయపడిపోతున్నట్టుగా, వాళ్ళని పిరికి వాళ్ళుగా ఈ ప్రచారం ఎందుకు? ఇప్పుడు ఏ ఊర్లోనైనా సరే, అంటే నాది గుంటూరు కాబట్టి నాకు అక్కడ ఉన్న వ్యక్తులు వ్యక్తిగతంగా అందరూ పరిచయం కాబట్టి
వాళ్ళ పోరాట తత్వం గురించి, వాళ్ళ పార్టీతో వాళ్ళకున్న నేపథ్యం గురించి నాకు ప్రత్యక్షంగా అనుభవం ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి చెప్తున్నా. జోగి రమేష్ ఇంటి దగ్గర పాల్గొన్న వాళ్ళు కూడా అంతే. వాళ్ళ వయసుల రీత్యా చూసినప్పుడు గడిచిన 30-40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అంకితమైన కార్యకర్తలు. ఎన్ని యుద్ధములలోనో రాటుదేలినా అని చెప్పని యోధుల గురించి చెప్తారు కదా, అలాగే ఈ 40 సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో ఇటువంటివి ఎన్నో సంఘటనలు చూసిన నేపథ్యం గుంటూరు కృష్ణా జిల్లాల క్యాడర్లకు ఉంటుంది. ఎందుకంటే నేను అక్కడే పుట్టి పెరిగా, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. నేను వీటిని ఒక గ్రామ స్థాయిలోనో ఒక మున్సిపల్ వార్డు స్థాయిలోనో రూట్ లెవెల్లో పనిచేసే కార్యకర్త ఇవాళ ఒక రాజకీయ పార్టీకి ఇలాంటి క్రియాశీలకంగా ఏ సంఘటన జరిగినా ముందుండి ఎదురొడ్డి నిలిచే కార్యకర్తలు, నాయకులు కొందరు ఉంటారు. అలాగే వాళ్ళని అనుసరించే కార్యకర్తలు ఉంటారు. వీళ్ళ వెనక ఈ పార్టీకి ఓట్లేసే ఓటర్లు ఉంటారు. ఈ ముందుండే 10 మంది వాళ్ళకి ఒక్కొక్కరి మీద 10 కేసులు, 20 కేసులు, 30 కేసులు ఉంటాయి. వాళ్ళేమి దొంగతనాలు చేసో, నకిలీ మద్యాలు తయారు చేసో, నకిలీ నెయ్యి తయారు చేసో, ఎవడి భూములు ఆక్రమించో, ఇంకెవరి దగ్గర లంచాలు తీసుకున్న కేసులు కాదయ్యి. ప్రజల సమస్యల కోసం, ప్రజా జీవితంలో కొనసాగే పక్షంలో ఆ సందర్భంగా వాళ్ళ మీద కేసులు నమోదైన వాటిని సగర్వంగా మా మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పని గర్వంగా చెప్పుకోగలిగే స్థాయి కేసులు అవి. ఇన్నిన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయిన ఆ కార్యకర్తలు 40 సంవత్సరాలుగా ఆ పార్టీ జెండా నేలవాలకుండా కాపాడగలుగుతున్నారు అని అంటే అది ఆ పార్టీ చేసుకున్న అదృష్టం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊర్లోనైనా సరే, ఏ గ్రామంలోనైనా సరే అటువంటి తరతరాలుగా ఆ పార్టీకి అంకితమైన కార్యకర్తలు ఉన్నారు. అటువంటప్పుడు ప్రభుత్వ పరంగా తీసుకునే ఈ చర్యలు ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్. అది పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఒక సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ఇరుపక్షాలని బాధ్యులను చేస్తారు. నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చా. నేను 1994 నుంచి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగున్నా. మా గ్రామంలో ఘర్షణ జరిగినప్పుడు కూడా ఇరుపక్షాల మీద కేసులు నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను కూడా అక్యూజ్డ్గా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అవేమి దానికి భయపడేవాడు రాజకీయాల్లో ఎందుకుంటాడు? భయపడేవాడు నాయకత్వం ఎందుకు చేస్తాడు? భయపడేవాడు ఆ కార్యక్రమాలు ఎందుకు పాల్గొంటాడు? ఇవి జరుగుతాయని తెలుసు. వీటికి అతీతంగా ఎవరైతే స్పందించగలిగేవాడు ఉంటాడో వాళ్ళే అక్కడ నిలబడతారు. అటువంటి వాళ్ళ మోరాలిటీని వాళ్ళు ఏదో భయపడిపోయినట్టుగా సోషల్ మీడియా వేదికగా వాళ్ళని బేలగా చూపించాల్సిన నెసెసిటీ లేదు. ప్రభుత్వం చాలా క్యాజువల్గా కేసులు నమోదు చేస్తుంది. ఒక సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం అలా స్పందించకపోతే అది ప్రభుత్వమే కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా నడిపించలేదు కాబట్టి, అతను ఒక జేబు సంస్థగా నడిపించాడు కాబట్టి ప్రజలు అతన్ని 11 స్థానాలకు పరిమితం చేశారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పని మనందరం చెప్పుకునే నాయకుడి పరిపాలనలో ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరించకూడదు అని చెప్పని నిర్దేశించడం కూడా ఖచ్చితంగా తప్పే. 100కి 100 పాళ్ళు ఆ కేసులని వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలిగిన సామర్థ్యం, అనుభవం, పరిజ్ఞానం వాళ్ళకుంది. వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోగలుగుతారు. అదే క్రమంలో ఇంతగా ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ప్రతి కదలికని ఆక్షేపించే ఈ కొందరు సోకాల్డ్ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా కొంత సమయంలో పాటిస్తే బెటర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.